రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ చేస్తున్న సమాజ సేవ ప్రశంసనీయమని మున్సిపల్ విశ్రాంత కమిషనర్ వల్లూరి మహాలక్ష్మీపతిరావు అన్నారు. రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ రజకపేట ఐలమ్మ సెంటర్ పార్క్ వద్ద తమ రెండో చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మహాలక్ష్మీపతిరావు పాల్గొని చలవేంద్రాన్ని ప్రారంభించారు. 38వ వార్డు మాజీ కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి చలవేంద్రంలో మజ్జిగను పంపిణీ చేశారు. సొసైటీ గౌరవ అధ్యక్షులు వీర్లపాటి మురళీకృష్ణ, అధ్యక్షులు పోతార్లంక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, అల్లూరి శివరామకృష్ణ, బేతపూడి పవన్, చాట్రగడ్డ శివనాగేశ్వరరావు, కొల్లూరు శ్రీనివాసరావు, చాట్రగడ్డ శివనాగేశ్వరరావు, కొల్లూరు శ్రీనివాసరావు, పోతర్లంక శ్రీనివాస, రవితేజ, పొట్లు చెరువు శ్రీనివాసరావు, వినోద్, కొండ, పెద్దబుజ్జి పాల్గొన్నారు. తొలి రోజున చాట్రగడ్డ శివనాగేశ్వరరావు, శివనాగలక్ష్మి దంపతులు మజ్జిగ వితరణ చేశారు. ఈరోజు మన తెనాలి పట్టణ ప్రాంతమైనటువంటి ఐలమ్మ పార్క్ వద్ద ఆర్వీఎస్ సంస్థ వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఇటీవల వాతావరణ పరిస్థితుల్లో చాలా మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదులు అవుతూ ఉన్నాయి. దానివల్ల ఇక్కడ విరివిగా తిరగాడు వాహనదారులు మరియు బాటసారులకు దాహార్తి తీర్చడం కోసం చాలా ముఖ్యమైన అంశంగా భావించి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది పట్టణంలో ఈ ఆర్వీఎస్ సంస్థ రెండో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎండ దెబ్బలు తగలకుండా, పొడదెబ్బలు తగలకుండా మీ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్య పరిరక్షణ కోసం మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి మీ అందరూ జాగ్రత్తగా ఉండమని కోరుకుంటూ మరోసారి ఈ ఆర్వీఎస్ సంస్థ 38వ వార్డు రజక చెరువు ఐలమ్మ పార్కు దగ్గర రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ వారు అధిక ఉష్ణోగ్రతని దృష్టిలో పెట్టుకొని మంచినీటి పంపిణీ కార్యక్రమం తలపెట్టారు. వారిని నేను అభినందిస్తున్నాను. గత 9 సంవత్సరాల నుంచి వీరు అనేక అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉచిత విద్యార్థులకు స్కాలర్షిప్లు, బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేస్తున్నారు. అట్లాగే వీరిని నేను అభినందిస్తున్నాను. ఆర్వీఎస్ ఆధ్వర్యంలో రెండవ చలివేంద్రంగా ఇక్కడ మన రజక చెరువు దగ్గర ఐలమ్మ గారి పార్కు పక్కన ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము మా ఆర్వీఎస్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గత 9 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమాల్లో విద్య, వైద్యం, అలాగే ఎండాకాల సమయంలో ఇట్లా చలివేంద్రాల ఏర్పాట్లు, ఎన్నో హై క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్, ఎన్నో కార్యక్రమాలు మా ఆర్వీఎస్ తరఫున చేయడం చాలా సంతోషంగా ఉంది.